లోపలికి వెళ్ళడానికి అందరికీ పర్మిషన్ లేదు, కొంతమందికి పంపిస్తున్నారు అన్నమాట లోపలికి వెళ్ళడానికి. చాలా బాగుంది. ఇక్కడ చూడండి. సో వాకబుల్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు చెట్లు ఉన్నాయి చూడండి రోడ్డు పక్క. ఈ సమ్మర్ ప్యాలెస్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా మిస్ అయ్యానబ్బా అనిపించింది నాకైతే. అంటే సెంటర్లో నుంచి చూస్తే వేరే లెవెల్లో అయితే ఉంది చూడండి సమ్మర్ ప్యాలెస్. ఇంకా మనం వెళ్తూ ఉంటే వాక్ చేస్తుంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే శ్రీరంగపట్నాకి అయితే వచ్చేసిన. శ్రీరంగపట్నాకి ఎందుకు వచ్చానంటే ఈసారి మళ్ళీ ఇంకోసారి నేనైతే టోమ్ వీడియో, అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి సమ్మర్ ప్యాలెస్, మన టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి అయితే వచ్చాం. లాస్ట్ టైం అయితే మనం చేయలేదు కాబట్టి ఈసారి సమ్మర్ ప్యాలెస్ మీ అందరికి చూపించబోతున్నాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. సో వెళ్దామా ఇప్పుడు మనం సమ్మర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్దామా అయితే. మరి ఇక్కడ మనకు రోడ్డు నుంచి అయితే మనకు లోపలికి మనకు ఒక 500 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రోడ్డు నుంచి 500 మీటర్స్ మనం వాకబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాకబుల్ చేసుకుంటూ వెళ్తే లోపల సమ్మర్ ప్యాలెస్ అయితే వేరే లెవెల్లో ఉంది. చూసేద్దాం ఒకసారి. నేను చూస్తూ మీ అందరికీ చూపించేస్తాను. ఏదేమైనా ఎంట్రన్స్ అంతా మనకు ఒక్కటే కనిపిస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. టోమ్ దగ్గర కూడా సేమ్ ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు చూడండి ఎంత దూరం ఉందో. ఆగ్రాలో తాజ్మహల్ చూడడానికి ఎంత కష్టపడాలో, సో శ్రీరంగపట్నంలో సమ్మర్ ప్యాలెస్ చూడడానికి కూడా అంతే కష్టం ఉందనుకోండి. లోపల వరకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సో వాకబుల్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు చెట్లు ఉన్నాయి చూడండి రోడ్డు పక్కలో అయితే. సో అదైతే మనకు బాగా నీడ్ ఇస్తున్నాయి. ఇంకా సమ్మర్లో అయితే సమ్మర్ ప్యాలెసే కదా, సో అందుకనేది సమ్మర్ ప్యాలెస్ పేరు పెట్టారు దీనికి. టిప్పు సుల్తాన్ గారు ఉన్నప్పుడైతే ఇక్కడ సమ్మర్లో వచ్చేసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళంట వాళ్ళ ఫ్యామిలీతో. ఇంకా ఇక్కడ మొత్తం మనకు ఆయన జుమ్మా మజీద్ అలా, ఇంకా టోము, ఆయన డెత్ ప్లేస్, జైలు మొత్తం ఇక్కడే కదా ఉంది. ఇంకా సమ్మర్ ప్యాలెస్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏముంది సమ్మర్ ప్యాలెస్లో ఏమేమి ఉన్నాయో చూడడానికి మొత్తం చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి. పబ్లిక్ అయితే చూడండి చాలామంది వచ్చారండి. ఇంకా సమ్మర్ అయితే ఎక్కడికి వెళ్ళినా టూరిజంలో మనము టూరిస్ట్ ప్లేసెస్లో మొత్తం ఫుల్ క్రౌడ్. ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఈ ఎంట్రన్స్తోనే బతికేస్తారనుకోండి అందరూ, అట్లా వస్తున్నారు జనాలు అయితే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ నో క్యాస్ట్ ఫీలింగ్, అందరూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. అందరు కలిసి రావచ్చు, అందరు కలిసి వెళ్ళొచ్చు. డబ్బులు మాత్రం మూటలతో తీసుకొని రావాలి. ఎక్కడైనా ఏదైనా విజిట్ చేయాలి అంటే ప్రతి చోట ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఉందా లేదా చూద్దాం మనం. ఉంటే కూడా మనకు గవర్నమెంట్ ఫీజు ఉంటుంది, దీనికి ఎక్కువగా ఉంటుంది ఛార్జెస్ నాకు తెలిసి. ఎందుకంటే తక్కువగా ఉంటుంది ఇక్కడ మనకు టికెట్ ఛార్జ్ అనేది 10-20 ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఎవరు తీసుకున్నట్టు నాకైతే కనిపించలేదు ఎంట్రన్స్లో. ఇంకా చెక్కింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకు లోపలికి వెళ్ళే టైంలో మనకు రైట్ సైడ్లో అయితే ఒక షాప్ అయితే ఉంది. జ్యూసులు ఉన్నాయి, మనకు మామిడికాయలు ఉన్నాయి. ఇక్కడ కౌంటర్ ఉందండి, టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉందంట, పబ్లికేషన్ కౌంటర్ అంట. సో ఆన్లైన్ టికెట్ అంట. ఆన్లైన్ డబ్బులు అంటే మనం ఫోన్పే, యూపీఐ పే చేసి టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ. సో యూపీఐ అయితే పే చేయాలి. నేను చెప్పాను కదా గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయనేసి. మనం అక్కడ స్కాన్ చేస్తే మనకు చిన్నపిల్లలకి 15 ఏళ్ళ వరకు మనకైతే టికెట్ లేదు. 15 ఏళ్ళ నుంచి అందరికీ 20 రూపీస్, ఫారినర్స్కి అయితే 250 రూపీస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను ఇచ్చేది. ఎందుకంటే ఎక్కడికి వచ్చిన ఖర్చు ఎంత అవుతుంది ఏమి అనేసి మీకు ఐడియా ఉండాలి కదా. సో మీకు ఐడియా ఉండాలంటే నేను ఇలాంటివన్నీ మీకు చెప్పాలి. ఇంకా మనకు వచ్చేసి 60 రూపీస్. మనం 3 అడల్ట్స్ అంటే 15 అబవ్ ఉండే వాళ్ళకి 3. ఇంకా హ్యాండిక్యాప్స్కి అయితే మామూలుగా ఎక్కడైనా ఫ్రీనే మనకు. గవర్నమెంట్ ఛార్జెస్ ఉన్న చోట ప్రతి చోట అంతే మనకు. ఫారినర్స్కి అయితే జస్ట్ 250 రూపీస్ మాత్రమే, తక్కువే కదా. ఇంకా మనం ప్యాలెస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ లోపలికి వెళ్దాం. ఇక మనకి ఎంట్రన్స్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మనం టికెట్ అయితే చూపించాలి. మొబైల్లోనే చూపించుకోవాలి మనం టికెట్. సో మొబైల్లో చూపించి టికెట్ అయితే వెళ్ళిపోదాము. మనకు 60 రూపీసేనండి, చాలా ఎక్కువ ఛార్జ్ కదా మరి. సో ఇలాంటి చోట రండి, అమౌంట్ తక్కువగా ఖర్చు అయ్యే చోట అయితే వచ్చి విజిట్ చేయండి. అది కూడా ఇది పురాతనమైన వస్తువులు, పురాతనమైన కట్టడాలు చూడాలంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. సో ఇవి చూడాలంటే రావాలి మరి మనము. సో ఏ ఊరు మేడం అంటున్నారు. సో ఊరు పేరు అడిగి మళ్ళీ మనకైతే ఎంట్రీ అయితే ఇస్తున్నారు లోపల. వావ్ సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది కదా ఈ సమ్మర్ ప్యాలెస్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా మిస్ అయ్యానబ్బా అనిపించింది నాకైతే. అంటే టైం లేదు కాబట్టి నేనైతే అప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ టోమ్ నాకు తెలిసి ఇంపార్టెంట్ అనేసి నేను టోమ్ వీడియో చేశాను అనమాట.
ఇంకా స్టార్టింగ్లోనే చూడండి మనకు ఎలాంటి నమూనాలు ఉన్నాయో చాలా బాగున్నాయి కదా, సూపర్గా ఉందండి సమ్మర్ ప్యాలెస్. సో టిప్పు సుల్తాన్ గారు आराम करने के लिए यहाँ पर आ रहे थे, तो సమ్మర్ में ఎంజాయ్ करने के लिए आ रहे थे. तो లోపలికి వెళ్ళకూడదు, లెఫ్ట్లోకి అయితే వెళ్ళండి, రైట్కి అయితే వెళ్ళొద్దండి అన్నట్టు మ్యాప్ కూడా వేసి పెట్టారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడ్డానికి అనేసి మనం ఇక్కడ చూసేద్దాం ఒకసారి ఏముంది అనేసి. స్మారకದ ఆవరణದಲ್ಲಿ ఇది మ్యాప్ చూసుకోండి. ఇక్కడ ఉండేటివన్నీ మనకు శ్రీరంగపట్నంలో చూడ్డానికి ఉండేటి. ఇది టెంపుల్, ఇది డెత్ ప్లేస్, అండ్ ఇది సమ్మర్ ప్యాలెస్, ఇది మస్జిద్ అలా జుమ్మా మస్జిద్, అండ్ ఇది వచ్చేసి మనకు టోంబు దేవస్థానం ఉంది. లాల్ మహల్ టిప్పు అమరనే, ఓ మై గాడ్, లాల్ మహల్ కూడా ఉందంట. చూద్దాం ఒకసారి అన్నీ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ సెంటర్లో నుంచి చూస్తే వేరే లెవెల్లో అయితే ఉంది చూడండి సమ్మర్ ప్యాలెస్. ఇంకా మనం వెళ్తూ ఉంటే వాక్ చేస్తుంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ అంటే 9కి ఓపెన్ అవుతుంది, 9 నుంచి మనకు ఈవినింగ్ 6 వరకు అయితే ఉందన్నమాట టైమింగ్. ఇక్కడ మళ్ళీ 4 o'clock రండి, చాలా అంటే చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది, ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా, సమ్మర్ అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా మనకు చెట్లు ఇవన్నీ డిజైనింగ్, మనకు వాకబుల్ డిస్టెన్స్ చూడండి ఇక్కడ ఎంత బాగుంది కదా, రోడ్డుగా చాలా అంటే చాలా బాగుంది సమ్మర్ ప్యాలెస్ అయితే. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వలేదు మనము, లోపల కూడా ఒకసారి ఎంట్రీ ఇచ్చేద్దాం, ఎలా ఉంది ఏమి అనేసి చూసేద్దాము. సో నాకు చాలా సూపర్గా ఉంది. ఇంత ప్లేసు, ఇంత గ్రౌండ్ లాగా మనకు ఇంత మంచి ప్లేస్, ఒక ఇల్లు మధ్యలో ఉందంటే చాలా బాగుంటుంది కదా. సో కట్టుకుంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలండి బాబోయ్, బయట ఎక్కడైనా ఊరు బయట కట్టేసుకోవాలి. ఫారినర్స్ అయితే వచ్చారు కదా, వీళ్ళకైతే 250 రూపీస్ లాగేసి ఉంటారనమాట ఛార్జ్. అంటే వీళ్ళకు కాస్ట్ ఎక్కువగా పెడతారు, ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ మనీ కదా, బయట కంట్రీ ఆ మనీ మొత్తం వాల్యుబుల్గా ఉంటుంది కదా. అక్కడ రూపాయి వచ్చేసి ఇక్కడ మనకు 80 రూపాయలు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, చాలా రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఫౌంటైన్ లాగా ఉంది, వాటర్, చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఫౌంటైన్. ఇక్కడ వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే వాటర్ లేదు, ఎప్పుడన్నా ఇంకా పెడుతూ ఉంటారనమాట, నాకు తెలిసి ఈవెంట్స్కి దానికి ఏమన్నా పెడుతూ ఉంటారు. ఫైనల్గా లోపలికి వెళ్ళాలంటే దగ్గరకు వచ్చేసాం. ఓ మై గాడ్, మనకు రోడ్డు దగ్గర నుంచి తక్కువ అంటే 1 కిలోమీటర్ ఉంది లోపలికి, ప్యాలెస్ దగ్గరికి. ఎంట్రన్స్ వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటే ఎంట్రన్స్ నుంచి లోపలికి మళ్ళీ 1/2 కిలోమీటర్ ఉంది ఇక్కడ లోపలికి. చాలా దూరం నడవాలండి, వాకబుల్ చూసుకొని రండి, నడిచే వాళ్ళు మాత్రమే రండి. లోపలికి వెళ్ళడానికి అందరికీ పర్మిషన్ లేదు, కొంతమందికి పంపిస్తున్నారు అనమాట లోపలికి వెళ్ళడానికి. చాలా బాగుంది. ఇక్కడ చూడండి. తో ఫైనల్గా విన్నారు కదా, వీడియో అయితే నాట్ అలౌడ్ అనేసి ఇక్కడ అలాగే గోడల్ని కూడా ముట్టకూడదు అనేసి వేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అంత పెయింటింగ్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ వచ్చేసి ఏదో స్టార్టింగ్లో అది పడిపోయిపోతుంటే దాన్ని మళ్ళీ రిపేర్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా లోపల వరకు మనం మొత్తం వీడియో అయితే షూట్ చేసాము, కానీ అక్కడ వాయిస్ ఇవ్వడానికి అయితే మాకు కుదరలేదు, దొంగచాటు వీడియో కదా, మరి అలాగే ఉంటుంది. ఇంకా సమ్మర్లో అయితే టిప్పు సుల్తాన్ గారు అయితే ఇక్కడికి వచ్చి సమ్మర్ హాలిడేస్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఇంకా అన్నీ మనకు శ్రీరంగపట్నంలో ఉంది, ఒక లాల్ మహల్, సమ్మర్ ప్యాలెస్, టోము, మస్జిద్ అలా, ఆయన డెత్ ప్లేసు, ఇలాంటివి అనుకుంటే చాలా ఉన్నాయన్నమాట. సో శ్రీరంగనాథ టెంపుల్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ముట్టకూడదు అనేసి వేశారనమాట, దయవిట్టు ముట్టివేడ అనేసి ఉంది. ఇంకా ఈ పెయింటింగ్ చూస్తుంటే గోడలపైన అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. గోడలు అయితే అస్సలు టచ్ చేయకూడదు అనేసి, ఎవరైనా కానీ ఊరికి అట్లా టచ్ చేస్తేనే ఓ అని వచ్చేస్తున్నారు సెక్యూరిటీస్. ఇంకా ఈ సమ్మర్ ప్యాలెస్లో అయితే వచ్చి వాళ్ళు కాలక్షేపం కోసం వచ్చి టైం గడిపేవాళ్ళు. సో చాలా బాగుంది. అలాగే ఇక్కడ వాళ్ళు మార్పిడి చేసే నాణ్యాలంట, వాళ్ళు యూజ్ చేసిన తల్వార్స్, ఇంకా అవి చిన్న చిన్న చాకులు అంట, అవన్నీ ఇక్కడైతే వాళ్ళు భద్రపరిచి పెట్టారనమాట, ఒక మ్యూజియం లాగా అయితే పెట్టారు. ఇంకా వాళ్ళు దీనిపైన అయితే కూర్చొని ఆరాం చేసేవాళ్ళు. దీన్ని అయితే కొత్తగా బెడ్స్ అయితే అరేంజ్ చేసి ఇంకా మొత్తం ఇదేమో అంటారు కదా, మొత్తం రెడీ చేసి మళ్ళీ పెట్టారనమాట. దీన్ని అయితే మోడిఫై చేసి పెట్టారు. ఇంకా ప్యాలెస్ అయితే చాలా హైట్ అయితే ఉంది, మరి అంత పెద్దగా లేదు, కానీ బాగుంది. చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. అంటే ప్యాలెస్ అంటే మనము అనుకునేదేమి, మన ఎక్స్పెక్టేషను ప్యాలెస్ అంటే ఇంకా మైసూర్లో ఉంది కదా ప్యాలెస్ అలాగా ఉంటుంది అనేసి, కానీ దాంట్లో 1% కూడా లేదు. కానీ ఉన్న కాటికైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ గాలి అంటారా, ఆ పక్కన అయితే మనకు చేపల్లాగా అయితే కట్టేశారు కదా, దాంట్లో నుంచి గాలి వస్తుంది. సో చాలా బాగుంది, అందుకే సమ్మర్ ప్యాలెస్ అన్నారు ఏమో, చాలా బాగుంది. ఇంకా నమూనాలు ఇక్కడైతే డిజైన్ పెయింటింగ్ అంతా ఉంది చూడండి మీరు, ఎలా ఉంది ఈ ప్యాలెస్, ఎటు వెళ్ళాలి ఎటు రావాలి, లోపలికి ఎలా అవుట్ ఎలా అనేసి మొత్తం అయితే ఉంది. నేనైతే
అయితే అర్జెంటుగా ఎవరైనా వస్తారేమో అనేసి వీడియో అయితే ఫాస్ట్గా అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేసేసాను అనమాట. కానీ ఏదేమైనా కానీ వీడియో మొత్తం కవర్ చేశాను నేను. లోపల మ్యూజియం లాగా పెట్టారు కదా, ఆయన మార్పిడి చేసిన నాణ్యాలు, ఇంకా వాళ్ళు అప్పట్లో చేసిండే యుద్ధాలకు వాడిండే కత్తులు, అలాంటివన్నీ, వాళ్ళ మెడల్స్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ సన్, అలాంటివన్నీ ఏమేమి ఉన్నాయనేసి మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవన్నీ ఫొటోస్ అయితే రకంగా అయితే పెట్టారనమాట. నేను ఇంకా ఫాస్ట్ మోషన్లో చేసేసాను కాబట్టి వీడియో అయితే షూట్ చేయడానికి మనకు కుదరక ఇంకా అన్నీ నేనైతే జస్ట్ ఫొటోస్ లాగా వీడియోస్ అయితే చేశానమాట. ఇంకా టీపు సుల్తాన్ గారి పిక్చర్స్, వాళ్ళ సన్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫాదర్స్, హైదర్ అలీ ఖాన్ వాళ్ళవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చోటు వెళ్తుంటే ఒక్కొక్క రకంగా వీళ్ళైతే మనకు విజిట్ చేయడానికి పెట్టారు. ఇక్కడైతే మనకు నాణ్యాలు ఉన్నాయి, ఈ సైడ్ అయితే మనకు ఫొటోస్ ఉన్నాయి. 2 సైడ్స్ అయితే చాలా అంటే పబ్లిక్ చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇది విజిట్ చేయడానికి మంచి ప్లేస్ కాబట్టి, మనకు ఒక హిస్టరికల్ ప్లేస్, చాలామందికి ఇష్టం ఉంటుంది హిస్టరికల్ ప్లేసెస్ తెలుసుకోవాలి అనేసి. ఎందుకంటే ఏం జరిగింది, మన ముందు కాలంలో ఎలా ఉంది అనేసి తెలుసుకోవాలనేసి ఉంటారనమాట. దానికోసము ఇక్కడ విజిటింగ్ చేయడానికి చాలామంది వస్తారు. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మెడల్స్ వాళ్ళవి. ఈ నాణ్యాలు వచ్చేసి వేరే దేశాలు కాబట్టి ఆ దేశాల లాంగ్వేజ్తో అయితే ఉందన్నమాట. మన ఇండియా అయితే ఉర్దూలో ఉంది, ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉంది ఇండియా మెడల్స్ అయితే. ఇవి చూడొచ్చు, దానిపైన ఒక పడవ నీళ్ళలో మునిగినట్టు, పడవ నీళ్ళలో వెళ్తున్నట్టు, ఇలాంటి డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే మనకు మెడల్స్ మొత్తము. చాలామంది వస్తున్నారు, జస్ట్ మెడల్స్కి మాత్రమే తీసుకుంటున్నారు అన్నమాట. చూడండి, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇది మెడల్ అనమాట. అలా చాలా పేర్లు అయితే వేశారు. ఇంకా మనకు కుదరక నేనైతే జస్ట్ వీడియో మాత్రం షూట్ చేశాను. నేను అవన్నీ కవర్ చేయలేకపోయాము. ఏదేమైనా కానీ సమ్మర్ ప్యాలెస్ అంటే చాలా కాలక్షేపం లాగా మంచిగా ఉంది. మనం ఒక ఆగ్రాకి వెళ్ళి మనము తాజ్మహల్ చూసినట్టే అనిపించింది నాకైతే. తాజ్మహల్ అయితే అఫ్కోర్స్ దీనికంటే పెద్దగా ఉంది, కానీ ఇది చిన్నగా ఉన్నది. చాలా బాగుంది. మనకు ఇక్కడ జస్ట్ 20 రూపీస్ ఎంట్రీతో అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇంత మంచి ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు. శ్రీరంగపట్నం ప్లస్ మైసూర్కి వచ్చారంటే మంచి ట్రిప్స్ అయితే మనకు చూడ్డానికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 2-3 డేస్ అయితే మనం ఇక్కడ ఉండిపోయామంటే అన్ని ప్లేసెస్ అయితే మనం విజిట్ చేసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళడానికి ముందు మీరు చేయాల్సింది ఏమంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేసి అన్ని విజిట్ చేయాల్సింది ఏమి అనేసి రాసి పెట్టుకొని వెళ్ళండి, లేదంటే మిస్ అవుతారు. అఫ్కోర్స్ మా ఛానల్లో అయితే చాలానే ఉన్నాయనుకోండి. ఇంకా నేను పెట్టిన దానికి మీకు అవి విజిట్ చేసినా కానీ మెయిన్ ప్లేసెస్ అయితే నేను పెట్టేశాను ఆల్రెడీ మీకు. ఇవి మాత్రం మీరు చూసుకొని వెళ్ళొచ్చు. ఇక వీళ్ళైతే ఇక్కడ కూర్చొని కాఫీ తాగేవాళ్ళు, టీ తాగేవాళ్ళు, లంచ్ చేసేవాళ్ళు, ఇలా అన్నీ పెట్టారనమాట. ఇవి చూడండి, ఇది వచ్చేసి శ్రీరంగనాథ టెంపుల్కి అయితే వాళ్ళు గిఫ్ట్గా అయితే ఇచ్చారంట ఆ కాలంలో. ఇది వచ్చేసి వెండి బౌల్స్ 2 చాలా బాగున్నాయి కదా, ఎంతెంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉంటాయంట అవి. సో డోంట్ టచ్ మీ, ఏదైనా కానీ డోంట్ టచ్ మీ అనేసి బోర్డు పెట్టారు. ఇది కూడా డోంట్ టచ్ మీ అనేసి పెట్టారనమాట. ప్రతి ఒక్కటి అలాగే, ఒక గోడ కానివ్వండి, ఒక మెడల్ కానివ్వండి, ఏదైనా సరే డోంట్ టచ్ మీ అని పెట్టారు. టాప్ ఫ్లోర్ చూడండి మీకు ఎంత బాగుందంటే, అసలు టాప్కి ఆ పెయింటింగ్, ఆ డిజైనింగ్ వేరే లెవెల్లో అయితే ఉంది. ఇంకా ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి. ఇక ఇవన్నీ చూడండి, మ్యాప్. ఇక్కడ శ్రీరంగపట్నంలో కానివ్వండి, ఎక్కడైనా ఇంకా మన టిప్పు సుల్తాన్ గారు ఎక్కడెక్కడ ఆయన వెళ్ళారు, ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగాయి అవన్నీ తెలుసుకోవాలంటే ఈ మ్యాప్లో మొత్తం క్లియర్గా ఉంది. గైడ్ పిలుచుకున్నామంటే ఆ గైడ్ అయితే మనకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. టిప్పు సుల్తాన్ గారు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ పుట్టారు, ఎలా వెళ్ళారు, ఇంకా వాళ్ళ యుద్ధాలు ఏమేమి జరిగాయి అనేసి మొత్తం అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మ్యాప్లు 2 చూసామంటే దాంట్లో మొత్తం ఆయన పరిపాలించిన, ఆయన రాజ్యం చేసిన దేశాలు ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్నాయంట. కానీ మనము జస్ట్ వీడియో షూట్ చేసాము, అక్కడికి వెళ్తే గైడ్ని పిలుచుకుంటే కనుక మొత్తం అయితే మీకు తెలిసిపోతుంది. శ్రీరంగపట్నం అయితే చూడవలసిన ప్రదేశం అండి. ఆయన గారి జైలు ఇక్కడ ఉంది, ఆయన డెత్ ప్లేసు, అలాగే ఆయన టోము. సో చాలా మంచి ప్లేసెస్ అయితే శ్రీరంగపట్నంలో చూడ్డానికి చిన్న విలేజ్ లాగా ఉన్నా కానీ సో చాలా మంచి ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఒక టెంపుల్ చూసుకోండి, మీరు కావేరీ నది చూసుకోండి. అది కావేరీ నది 2గా డివైడ్ అయినాయి కదా. సో ఒక్క నది అయితే మనకు శ్రీరంగపట్నానికి చెందిందేనంట. అలా ఒక్క అంకల్ అయితే నాకైతే చెప్పారనమాట. అక్కడ ఇలా చాలా హిస్టరీ ఉంది. శ్రీరంగపట్నంకి మాత్రమే చాలా హిస్టరీ ఉంది. ఇంకా ఆయన పుట్టిండేది వచ్చేసి దేవనహళ్ళి. ఆ వీడియో కూడా చేసి పెట్టాను నేను. చెప్తున్నా కదా, ఇవన్నీ రౌండ్ సరౌండింగ్లో మనకైతే అన్నీ చూడడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అన్నీ నేనైతే వీడియోస్ ఆల్మోస్ట్ మీకైతే చేసి పెట్టేశాను. ఇంకా ఏదైనా మిగిలింటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాం, ట్రై చేద్దాం. అది కూడా నేను మిస్ అయితే ఏదైనా కామెంట్ అయితే చేసేసేయండి. చూస్తున్నారు కదా, సో ఇలా ఉందండి మనకు టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్. ఇలాగే మనకు సమ్మర్ ప్యాలెస్ ఇంకోటి బెంగళూరులో కూడా ఉంది,
మనకు టిప్పు సుల్తాన్ గారిది. ఇవన్నీ పిక్చర్స్, వాళ్ళ కొండలు, వాళ్ళు పైకి ఎక్కేవాళ్ళు, వాళ్ళ గెవిలు ఏమున్నాయి అలాంటివన్నీ వచ్చి వీళ్ళైతే ఇమాజినేషన్ అన్ని కొండలు అవన్నీ పెయింటింగ్ చేసి పెట్టారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా జరిగిందంటే అప్పట్లో వచ్చేసి వాళ్ళు ఇమాజినేషన్తోనే వాళ్ళైతే బొమ్మలు వేసేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆర్టిస్టులకి ఈజీ అయిపోయింది అనుకోండి ఏదైనా వేయడానికి. మనకు కావాల్సిన పెయింటింగ్స్, బ్రషెస్ అన్నీ దొరుకుతున్నాయి. అప్పట్లో ఏమీ లేదు, జస్ట్ చేతులతోనే వాళ్ళు చేసేవాళ్ళు. అప్పట్లో ఇమాజినేషన్ చూడండి. ఇవి వచ్చి వాళ్ళు వాడిన కత్తులు, తల్వార్లు, ఆయన టిప్పు సుల్తాన్ గారి ప్యాంటు చూడండి ఇది. సో చాలా బాగుంది కదా. ఆయన సల్వార్ కమీజ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి సిల్క్ దంట, ఇంకా ఆయన కోటు కూడా అక్కడ ఆ పక్క ఉంది మనకు. అంటే టాప్ అండ్ బాటమ్ రెండు పెట్టారనమాట గుర్తుగా. ఇదైతే ఏమీ అరేంజ్ చేసి పెట్టిండేది కాదు, ఆ కాలందేనంట. అది వచ్చేసి మనకు రెడీ చేసి పెట్టారనమాట, అంటే భద్రపరిచి పెట్టారనమాట. అది ఆ కాలందే, ఈ కాలంది అయితే కాదు. టిప్పు సుల్తాన్ గారి పిక్చర్ అయితే చూడండి, సో వేరే లెవెల్లో ఉంది కదా. ఆయన బతికిండేది 49 ఏళ్ళు అయినా కానీ మంచిగా రాజ్యం చేసేసారు ఆ 49 ఏళ్ళలోనే. ఇంకా వాళ్ళ సన్, వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ పిక్చర్స్ అయితే మొత్తం అయితే ఇక్కడైతే పెట్టేశారు. ఇక ఇవి వచ్చేసి ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటిష్ వాళ్ళవి అనేసి ఇవి కూడా ఒక నాణ్యాలు, మెడల్స్. ఇవి కూడా ఒక మెడల్స్. ఇలాంటి మెడల్స్ అయితే చాలానే పెట్టారు ఇక్కడైతే. మంచి మంచి మెడల్స్ ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు చూడని మెడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనకు స్కూల్కి ఒక మెడల్ అంట, దానికి ఒక మెడల్ అంట, ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ సన్స్, అంటే వాళ్ళ కొడుకులంతా ఫొటోస్. ఇవి 4 కొడుకులు అంట టిప్పు సుల్తాన్ గారికి. సో 4 కొడుకులు ఫోటోలు అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట, వాళ్ళ పేర్లతో సహా అయితే ఉంది. మీరైతే స్టాప్ చేసి వీడియో జూమ్ చేసి చూసేసుకోండి, ఎందుకంటే నా వెనకాలే ఒక అంకల్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాడనమాట. చాలేమో అనేసి. ఇది చూడండి, ఒక చిన్న తోపు, చాలా బాగుంది. ఇంకా వాళ్ళు వాడిన గన్స్ ఇవి. అప్పటి గన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పటైతే AK-47, 007 ఏమేమో వచ్చేసాయి అనుకోండి ఇప్పుడైతే. ఇవి వాళ్ళ సర్టిఫికేట్స్ అప్పట్లో. ఆయన ఇంకా ఏదైనా కానీ ప్రమాణ పత్రాలు ఉంటాయి కదా, అలాంటివి. చిన్న చిన్న గన్స్ చూడండి, ఇవన్నీ మొత్తం అయితే వాళ్ళు వాడిండేటివే గన్స్. ఇవన్నీ మనకు కల్పిత భావాలు లేవు అన్నట్టు. ఇలా దీంట్లో అయితే మనకు ఏవి కొత్తగా పెట్టి వాళ్ళు పాతవనేసి డూబ్గా ఏం లేవు, మొత్తం ఒరిజినల్స్ ఇవన్నీ. ఫైనల్గా రౌండ్ ఆఫ్ అయితే ఒక్కసారి సమ్మర్ ప్యాలెస్ చూసేసేయండి. ఇలా ఉందన్నమాట ఫైనల్ మనకు లుక్. స్టార్టింగ్లో, ఎండింగ్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు టిప్పు సుల్తాన్ గారి ఒక పెద్ద పిక్చర్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఆయన వాడిన దుస్తులు, అలాంటి దుస్తులు వాళ్ళైతే అక్కడ భద్రపరిచి పెట్టారనమాట మనకి విజిట్ చేయడానికి. సో అదే కదా అంటారు, ఆనాటి కాలంవి ఏదైనా కానీ మ్యూజియంలో పెడతారు అనేసి. కొన్ని కోట్లు ఇచ్చి ఖరీదు చేసి కూడా ఎత్తుకొని పోయి పెట్టే మ్యూజియంస్ ఉన్నాయి కదా. సో అలాంటి మ్యూజియం లాగానే ఆయన తొడిగిన దుస్తులు అయితే అక్కడైతే పెట్టారనమాట. ఇంకా మనం అలాగే లోపలికి వెళ్తే వీళ్ళ నాణ్యాలు అయితే ఉన్నాయి. వీళ్ళు మార్పిడి చేసే నాణ్యాలు అయితే ఒక గ్లాసెస్లో అయితే భద్రపరిచి పెట్టారు. ఒక్కొక్క గ్లాస్కి చూస్తే మీరు ఒక్కొక్క డిజైన్ నాణ్యం అయితే మీకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇది హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ గారు అయితే వాళ్ళు మార్పిడి చేసిన నాణ్యాలు ఇవైతే చూడండి. సో కనిపించకపోవచ్చు, అక్కడి నుంచి చూస్తే మనం, అంటే చాలా జూమ్ అవుట్, జూమ్ ఇన్ అనేసి అవి గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం చాలా జూమ్ లాగా వెళ్ళి చూస్తేనే మనం క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలో అయితే మనకు కవర్ కాదు అది. అయినా నేనైతే మీకు అర్థం అవ్వాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కూడా విజిట్ చేయాలి కదా, మరి అందుకనేసి నేనైతే ఇలా షూట్ అయితే చేసి పెట్టానమాట మీకోసం. మరి ఇలాంటి ప్లేసెస్ ఎంతమంది ఇష్టపడతారో, ఇలాంటి ప్లేసెస్కి ఎంతమంది వస్తారో, ఈ సమ్మర్కి మీరు వేయాల్సిన ట్రిప్ ఇది కూడా ఒకటి. శ్రీరంగపట్నం ప్లస్ మనకు మైసూర్. ఇక్కడ శ్రీరంగపట్నంకి వచ్చినారంటే మీరు మైసూర్ కూడా చూసేయచ్చు. ఇంకా రూమ్ కాస్ట్స్ అయితే మనకు రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇంకా వీడియో చూసారు కదా, వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఎంతమంది చూస్తారో కూడా కామెంట్ చేయండి. సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.